హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు ఎంఆర్ బ్లాగ్స్. ఈరోజు మనం బాదం కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాదం పప్పు గింజలను ఒక 4 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పైన తోలు తీసుకోవాలి. నీట్గా అన్ని గింజలకు తోలు తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 5 యాలక్కాయలను వేసుకోవాలి. ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఒక గ్లాస్ పాలు తీసుకొని ఒక గిన్నెలో వేడి చేసుకోవాలి. నేను ముందుగానే అవి కాచి పెట్టుకున్న పాలండి. స్టవ్ వెలిగించి కాగనివ్వాలి. సిమ్ములోనే ఉంచండి. బాదం యాలక్కాయలను కొంచెం వాటర్ అన్నా పాలన్నా పోసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలు అప్పుడప్పుడు ఇట్లా గెరటతో తిప్పుతూ ఉండాలి. మిక్సీ పట్టిన బాదం పప్పు యాలక్కాయలను పాలలోకి వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ని యూస్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ కొంచెం వాటర్లో నానబెట్టి పాలల్లో కలుపుకున్నా. అది కొద్దిసేపు మరగనివ్వాలి. కొంచెం చిక్కగా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. ఒక 2-3 బాదం పప్పులను కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. నేను కొంచెం పాలే తీసుకున్నా కాబట్టి తక్కువనే చేస్తున్నా అండి. నేను ఒక 3 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నా. గరిట పెట్టి తిప్పుతూనే ఉండాలి. కొంచెం చిక్కగా అయ్యే వరకు చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ చేసే బాక్స్ ఉంటే అందులో చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా గ్లాస్ తీసుకోవచ్చు. నేను గ్లాసే తీసుకున్నా అండి. గ్లాస్లో పోసుకోవాలి. నాకు 3 గ్లాసులు వచ్చిందండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు కాబట్టి నేను స్పూన్సే యూస్ చేస్తున్నా. ఇట్లా పైన ఏదైనా కవర్ తీసుకోండి. నేనైతే సిల్వర్ కవర్ తీసుకున్నా. అది కొంచెం ఇట్లా చాకుతోటి ఇట్లా హోల్ పెట్టి స్పూన్ పెట్టేసినాను. స్పూన్లు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
ఒక 5 అవర్స్ ఉంచాలి డీప్ ఫ్రిడ్జ్లో. తర్వాత తీసి ఐస్ క్రీమ్ కుల్ఫీ రెడీ. టేస్ట్ బాగుంటుందండి. ఇది నేను యూట్యూబ్లో చూసి చేసిన, బాగా వచ్చింది కాబట్టి వీడియో చేసిన. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.